హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ఇప్పుడు పుష్ప 2 సినిమాకి సంబంధించి మాట్లాడుకోవాలి అంటే సుకుమార్ డైరెక్షన్లో వస్తున్న ఈ మూవీలో అల్లు అర్జున్ హీరో అన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే పుష్ప పార్ట్ 1 తర్వాత పార్ట్ 2 కోసం ప్రతి ఒక్కరూ ఎగ్జైటెడ్గా ఉన్నారు. ఎందుకంటే పార్ట్ 1లో ఇచ్చిన ట్విస్ట్ అలా ఉండింది. అయితే పార్ట్ 2కి సంబంధించి ఆల్మోస్ట్ ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయిపోయింది, దాని ఎడిటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. అలాగే సినిమాకి సంబంధించి కొన్ని క్లైమాక్స్ సీన్లు మాత్రమే మిగిలిన్నాయి. అయితే ఇలాంటి టైంలో కొద్ది రోజుల నుంచి అటు సుకుమార్ సెట్స్లో నుంచి వెళ్ళిపోయారని, అటు సుకుమార్ సెట్లోనే ఒక ఫోన్ని పగలగొట్టాడని, చైర్ తన్నేసి వెళ్ళిపోయాడని, అటు అల్లు అర్జున్ ఏమో ఆయన గడ్డం ట్రిమ్ చేసుకున్నాడని ఇవన్నీ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే రీసెంట్గానే ఆ టీంకి సంబంధించిన సుకుమార్ టీంకి సంబంధించి పుష్ప 2లో వర్క్ చేసిన ఒక అబ్బాయికి సంబంధించి ఆయన ట్విట్టర్ వేదికగా ఎంతోమంది క్వశ్చన్స్ అడుగుతుంటే ఆయన ఆన్సర్స్ ఇవ్వడం జరిగింది. ప్రజెంట్ అసలు వీళ్ళిద్దరి మధ్యలో ఫైట్స్ ఏంటి అనేది. అయితే ఫైట్ అనేది కొద్దిసేపు పక్కన పెడితే సుకుమార్కి సీన్స్ నచ్చట్లేవు. అంటే బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులు కూడా పర్ఫెక్ట్గా పనిచేయాలని ఆయన ఉద్దేశం. ఈయనదేంటంటే స్క్రీన్లో నేనే కదా ఎక్కువ కనిపించేది అని చెప్పేసి ఇటు ఈయనది. రెండు వాదనలు ఎలా ఉన్నాయంటే కొంచెం పెద్దగా గొడవల్లాగా మారుతున్నాయి. అయితే ప్రజెంట్ ఫస్ట్ పార్ట్కి సంబంధించి అంటే సినిమా ఇంటర్వెల్ వరకు ఆయన ఏదైతే ఎడిటింగ్ ప్రాసెస్ ఉంటుందో విఎఫ్ఎస్ సంబంధించి అండ్ అలాగే బ్యాక్గ్రౌండ్లో ఏమేమి చేంజెస్ చేయాలి ఏంటి అవన్నీ కంప్లీట్ చేసుకొని సుకుమార్ టూర్కి వెళ్ళారంటే యూరప్ టూర్కి. అయితే ఇలా చేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి ఇంకొకరు ప్రశ్నించగా దాని కింద ఆయన కమెంట్ చేసింది ఏంటంటే, ఆయన ఏమంటుంటే ఫస్ట్ హాఫ్ కంప్లీట్ కాగానే ఆయన వెళ్ళడానికి గల కారణాలు ఉన్నాయి. అంటే కంప్లీట్ ఎట్లయినా అయిపోతుంది, సెకండ్ హాఫ్ కూడా అంత పెద్ద టైం ఏం పట్టదు, నాకు కొంచెం పర్సనల్ టైం తీసుకుంటున్నానని చెప్పి ఆయన వెళ్ళిపోవడం జరిగింది. ఇటు ఈయన బియర్డ్ తీసుకోవడం వల్లనే వెళ్ళలేదు, ఆయన వేరే ఉద్దేశంతో కూడా యూరప్ టూర్కి అయితే వెళ్ళడం జరిగింది. ఇలా ఒక చంద్ర అనే అబ్బాయి అంటే ట్విట్టర్లో ఆయన అకౌంట్ ద్వారా ఇటు పుష్ప 2కి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా అప్డేట్ ఇస్తున్నాడు. అయితే ఈ అప్డేట్ చూసిన వెంటనే ప్రతి ఒక్కరూ కూడా అరే నిజంగానే అంటే వీళ్ళిద్దరి మధ్యలో ఎలాంటి ఫైట్ లేదా, ఇది ఓన్లీ జస్ట్ రూమర్గా స్ప్రెడ్ అవుతుందా అని చెప్పేసి అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉందని చెప్పుకోవచ్చు. అదే కాకుండా ఇటువంటి సిచ్యువేషన్లో ఇటు అల్లు అర్జున్ అలాగే ఇటు సుకుమార్ ఇద్దరూ కూడా మంచి బాండింగ్ ఉన్న వ్యక్తులు అని చెప్పొచ్చు. మరి అలాంటి వాళ్ళు ఫైట్ చేస్తున్నారు అనేది ఫ్యాన్స్ తట్టుకోలేకపోయారు. మరి సెకండ్ హాఫ్లో మిగిలిపోయిన ఆ కొన్ని చిన్న కరెక్షన్స్ అన్నిటినీ కంప్లీట్ చేసి డిసెంబర్ 6 కల్లా ఖచ్చితంగా ఈ సినిమా సెట్స్లోకి అయితే వస్తుంది. మొత్తం కంప్లీట్ అయిపోయి డిసెంబర్ 6కి మనకి థియేటర్ ముందుకైతే వచ్చేస్తుంది అంటున్నారు. మరి చూడాలి, ఎందుకంటే ఇప్పటికే చాలాసార్లు పోస్ట్పోన్ చేశారు అని చెప్పుకోవచ్చు. మరి చూద్దాం నిజంగానే డిసెంబర్ 7కి వస్తుందా రాదని. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటని కామెంట్ చేయండి.